హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ మహేష్. సో పొద్దున్నే ఒక మంచి ముగ్గుతో డేని అయితే స్టార్ట్ చేసాము. మీరు కన్నా ఈ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమింగ్ టు అవర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్ ఎక్కడ అనేది మీరు కమింగ్ జర్నీలో అయితే చూస్తారు. సో ఫస్ట్ అయితే కార్కి మంచిగా పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాము. మదిలేటి స్వామి అంటే నరసింహస్వామి టెంపుల్ మాకు ఇంటి దేవుడు. పెళ్ళైన తర్వాత నుంచి వెళ్దామని చాలా టైమ్సే అనుకున్నాము, బట్ ఎప్పుడు కుదరలేదు. సో వి థింక్ దిస్ ఈస్ ద టైమ్. సో హైదరాబాద్ నుంచి వచ్చాక కొన్ని డేస్ ఉండిన్నాము, ఇంకా అందరం కలిసి మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. వీ ఫాలో అవర్ వాల్యూస్ ఫర్ ఎవ్రీ జర్నీ. మేము ఎక్కడికైనా వెళ్ళే ముందు ఖచ్చితంగా మేము వెళ్ళే వెహికల్కి అది ఏదైనా సరే పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి మరీ బయలుదేరుతాము. సో వీ ట్రస్ట్ ఇన్ అవర్ వాల్యూస్. సో దట్స్ ఇట్. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూసేసేయండి. హాయ్ అన్న. Where are we going, Abhigna? ఎవరు ఏ స్వామికి? మద్దిలేటి స్వామి. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఎర్లీగానే. ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, మహేష్, ఇంకా మానస, మహేష్ అన్న, అభిజ్ఞ అండ్ ఇంకా మా అత్త. సో మేమందరం కలిసి వెళ్తున్నాము. అండ్ ఇంకొక ఫ్యామిలీ కూడా మాకు అక్కడ జాయిన్ అవ్వబోతుంది. సో ఎవరు ఏంటి అనేది వ్లాగ్లో అయితే చూసేసేయండి. చాలా టైమే పడుతుంది. సో అప్పటికే మాకు ఇంకా క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కారు ఒక చోట మంచిగా పార్క్ చేసి టిఫిన్ కోసం అయితే ఆగాము. ఆల్రెడీ ఇంతకుముందు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ హైవేలో ఆగి టిఫిన్ చేసాము. సో మళ్ళీ ఇదే ప్లేస్లో ఆగాము. మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడైతే బాగుంటుంది టిఫిన్. ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేసేయచ్చు. సో ఇంకా అందరం మంచిగా టిఫిన్ తినేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్. ఇక్కడ వీళ్ళైతే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. సో మేమందరం అయితే తినేసాం, కానీ ఇక్కడ మా అత్త టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేంత వరకు తినను అని చెప్పి కార్లోనే కూర్చున్నారు, అసలు బయటికి కూడా రాలేదు. ఇక్కడ మా ఆయన అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట జర్నీకి. ఏందో విషయం అని కనుక్కుందామని వెళ్తే ఇంకా కారు ఎక్కని కూర్చోబెట్టినారు. ఇంకా అభి పాప అయితే ఈ బ్యాగ్ని వదలడం లేదు కారు ఎక్కినప్పటి నుంచి. ఎక్కడ చూసినా వర్షాలు ఫుల్ అన్నీ నిండిపోయి ఉన్నాయి, ఏం చూసినా కూడా. ఈ మాన్సూన్ టైమ్స్లో నిజంగా ఒక లాంగ్ జర్నీ అలా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత గ్రీనరీ, రెయిన్స్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇదేంటంటే అరుంధతి కోట. దారిలో వెళ్తూ ఉంటే కనిపించింది. సో బనగన్పల్లి సైడ్ అలా వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న కొండలు ఏంటంటే రవ్వలకొండ. అంటే బ్రహ్మం గారు ఇక్కడ నుంచి కాలజ్ఞానం రాశారని ఏదో స్టోరీ బ్యాక్ ఎండ్లో ఉంది. సో అదేంటి అనేది ఇక్కడ మా అత్తయ్యని అడిగి అయితే తెలుసుకుందాము. సో చూసేసేయండి తను ఏం చెప్తున్నారు. సద్ది కట్టించని అది వదులుకొని పొదాడు మేపుకొని కొండ పోయి ఆడ గెరె గీసి గెరెలో పెట్టి ఇంకా కాలజ్ఞానం రాసినాడట. తాటాకు మాను వంచుకొని అడిగిపోతాని వంగుతాడట. వంగితే పిక్కొని తాటాకు రాసన్యాడు. ఆమె ఏం బతిన్నం పోతాడు ఇలా ఏమో అని ఒక పారి పోయిందట. పోయి చూసింది. మహా భక్తులైనా అని అప్పుడు ఆయన కాలు చెప్పించిన చెప్పండి. అంతేనా? అక్కడ ఏముంది ఇప్పుడు రవ్వలకొండలో? గుడి ఉంటుంది ఆడ. ఆవులు కాసినది, ఆవుల గెరె గీసి నీళ్ళు పెట్టినది అయ్యల్లా ఉంటాయి. ఇక చూసుకుందామా వెళ్ళేటప్పుడు? ఆటోలో విన్నారని. ఇక్కడ మనకి కనిపిస్తున్నదంతా రవ్వలకొండ. మనం ఇప్పుడు కర్నూలు జిల్లా మీదుగా బేతంచెర్ల నుంచి వెళ్తున్నాము. సో ఫైనల్లీ ఐ థింక్ 12 o'clock అయితే మేము నియర్ బై టెంపుల్కి అయితే దగ్గర అవుతున్నాము. ఆలయం అయితే వచ్చేసింది.
ఇది కరెక్ట్గా లొకేషన్ చెప్పాలంటే బేతంచెర్ల నుంచి రంగాపురం అనే విలేజ్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో సరౌండింగ్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని కాసేపు అలా అంతా చూస్తూ ఉన్నాము. ఈ టెంపుల్ అయితే మెయిన్లీ అంటే స్వామివారు ఇక్కడ శనివారం రోజు పాదం మోపారంట, అందుకని శనివారం పూటే చాలామంది వస్తారు పూజలు చేయడానికి. సో ఆ డేనే మెయిన్గా అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కో డే ఉంటుంది కదా, ఇక్కడ సాటర్డే మాత్రం చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్లో అంతా యాటల్ని పెట్టుకొని ఇక్కడే కుక్ చేసుకొని తినేవాళ్ళు. సో ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పైనుంచి కిందకి దిగాలి ఈ స్టెప్స్ అక్కడి నుంచి. మనము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మద్దిలేటి నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ మద్దిలేటి స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పక్కనే మద్దిలేరు అనే ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. సో ప్రకృతి పరంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్లు, వాటర్ అంతా ఇవే ఉంటాయి. అందుకనే కావచ్చు మద్దిలేటి స్వామి అని పేరు వచ్చింది. ఇంకా మేము మా దర్శనంకి అయితే వెళ్తున్నాము. చూశారు కదా, ఈరోజు డే అయితే ఫుల్ స్కాచింగ్ హీట్ అసలు. ఇంకా దర్శనంకి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 గుళ్ళో ఒక దాంట్లో నరసింహస్వామి ఉంటారు అండ్ ఇంకో దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు. ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి మేము ఇంటి దగ్గర నుంచే బియ్యం బాలు తెచ్చుకున్నాము. అవి అంటే మొక్కున్న ప్రతి ఒక్కరూ అవి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారనమాట. సో మేము తెచ్చుకున్నవి కూడా ఇక్కడ హుండీలో అయితే వేసేసాము. మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇక్కడ చాలా బిలీవ్ చేస్తున్నారు. ఒకరైతే ఒక చిన్న బాబుని తీసుకొచ్చారు, తనకి ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటాను, చేతిలో సెలైన్ బాటిల్ పెట్టుకొని మరి ఈ టెంపుల్కి తీసుకొచ్చారు. అప్పుడు అనిపించింది ఎంతగా బిలీవ్ చేస్తున్నారు అని. మాకు స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా పక్కనే అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. దర్శనం ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. పక్కనే బయట ఉన్న కంటనైతే వచ్చి కొడుతున్నాము. ఇక్కడ మనకి కనిపిస్తున్న గుడి చిన్న పాదం అంటారు. అంటే ఇంతకుముందు స్వామివారు ఇక్కడ పూజలు సరిగా చేయడం లేదని చెప్పి వెళ్ళిపోవాలని అనుకున్నారంట. ఎవరు అంతలోపే వచ్చి గోవింద అని కోడిని పట్టుకొని వచ్చారంట. అప్పుడు ఇక్కడ ఒక పాదం పైన ఒక పాదం పెట్టారు. మళ్ళీ ఎవరు వస్తున్నారని చెప్పి ఆగారు. సో అప్పటి నుంచి ఇంక ఇక్కడే ఉండిపోయారు. సో అదనమాట దీని వెనకల ఉన్న బ్యాక్ అండ్ స్టోరీ. నాకు తెలిసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకున్నాను.
సో ఇప్పుడు మనం పెద్దపాదం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఈ కొండంతా ఎక్కి పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకో రూట్ ఉంది. సో అటువైపు నుంచి అయితే వెళ్తున్నాము ప్రెసెంట్. ఇక్కడ మా షాపింగ్ అయితే మొదలు పెట్టేసాము. అంటే పెద్ద షాపింగ్ ఏం లేదులేండి, జస్ట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము కొన్ని. లేట్ అయిపోయింది. మా అత్తయ్య అయితే ఇంకా ఏం తినలేదు. సో కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చాము. ఇక్కడ వంటలు చేసుకుంటారు. సో పూర్ణం తిప్పినారు. ఇంకా పచ్చడి ఇప్పుడు మనము స్వామివారి పెద్దపాదం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో పాదం అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు. సో ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ అంటే టెంపుల్కి బ్యాక్ సైడ్ కరెక్ట్గా చూసారా, చాలామంది ఏవేవో సమ్ బ్యాంగిల్స్ అయితే కట్టారు. ఐ డోంట్ నో ఇవంతా ఎందుకని చెప్పి. చాలా బ్యాంగిల్సే కట్టారు. ఇక్కడ పైనుంచి దూరంగా ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే మద్దిలేరు. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ మద్దిలేరు వల్లే ఈ టెంపుల్కి మద్దిలేటి నరసింహస్వామి అని పేరు అయితే వచ్చింది. ఈ చుట్టూ కొండల మధ్య ఈ వాటర్ ఫాల్స్లో ఈ టెంపుల్ చూడడానికైతే చాలా బాగుంది కదా. యాక్టింగ్ బాగా సినిమా అది ఓల్డ్ కొత్తది ఇంకోటి కొత్త పెడతా ఒకటైతే అబ్జర్వ్ చేశారా, ఇలా కొండ ప్రాంతాల్లో అంటే చాలా దగ్గర ఇలా ఒక స్టోన్ మీద ఒక స్టోన్ పెట్టి ఇల్లులు కడతారు. ఎందుకంటే అదొక బిలీఫ్. ఇలాంటి ఒక పుణ్యక్షేత్రాలలో ఇలా స్టోన్స్తో కడితే నిజంగా ఇల్లు కట్టుకుంటారని. ఇంకా మేము కూడా ట్రై చేసేసాము. ఇక్కడ మహేష్ అయితే కట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ బ్యాక్లో మా అత్త కూడా వెతికేస్తుంది స్టోన్స్ అన్ని ఇల్లు కట్టేద్దామని చెప్పి. ఇంకా మనమైతే ఖాళీగా ఉంటామా, మనం ఎందుకు. సో నేను కూడా వెళ్తున్నాను ఇంకా స్టోన్స్ వెతకడానికి. ఇక్కడైతే మహేష్ ఇల్లు కట్టేశారు 4 అంతస్తులు. సో ఫ్యూచర్లో మేము 4 అంతస్తులు కడతామన్నమాట. డెఫినెట్గా వచ్చేసేయండి మీరు. సో నేనెందుకు ఖాళీగా ఉండాలని చెప్పి నేను కూడా కొన్ని అయితే వెతికి ఇల్లు కట్టేస్తున్నాను. So please bless us so that let the universe conspire to get all the things that we wished for. చాలే విందో పడతాయి. ఏది ఇదే ఇదే. ఇక్కడ మా అత్తయ్య అయితే ఏకంగా 6 అంతస్తులు అయితే కట్టారు. ఎన్ని అంతస్తులు కట్టారు? వామ్మో.
భలే ఉంది. 1 2 3 4 5 6 7 8 లేకుండా కనీసం 1 అన్న 2 అన్న ఉండాలి. కంపల్సరీ ఎన్ని ఇయర్స్ లోపు కట్టేస్తారు? మహేష్ ఎప్పుడు వీలుంటే అప్పుడు కుదరాలి కదా, దేవుడి అనుగ్రహం కావాలి కదా. అందుకే ఎవరు చేశారు ఫోన్? ఇచ్చిన పూలమాల అయితే కార్కి కట్టేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేము తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ మంచిగా ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము తినడానికి. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కూర్చున్నాము, సెట్ చేసుకుంటున్నాము. ఒక రోజు ఇలా మంచిగా ఫుడ్ తినడం, మాట్లాడుకుంటూ సచ్ ఎ స్పెషల్ అండ్ స్వీట్ మెమరీస్ కదా. సో మాకు కూడా చాలా స్పెషల్గా అనిపించింది అండ్ వీ టు లవ్డ్ ఇట్ టు స్పెండ్ దిస్ డే వెరీ బ్యూటిఫుల్లీ. అయిపోయింది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి యాగంటి స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము, శివుని టెంపుల్. సో ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. బట్ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు 1 o'clockకి. ఇప్పటికే టైం మాకు 1 దాటింది. ఇంకా కాసేపు అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ కొండలపై నుంచి కనిపిస్తున్న గుడే యాగంటి. పైనుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్కి 2 రూట్స్ ఉన్నాయి. యాగంటి వైపుగా అయినా వెళ్ళొచ్చు, ఇంకో రూట్ కూడా ఉంటుంది.
ఇక్కడ నుంచి మనకు కనిపించేది వ్యూ పాయింట్ పైనుంచి యాగంటి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది అయితే ఆ టెంపుల్. సో ఇక్కడతో మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకో వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి యాగంటి టెంపుల్. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో దట్స్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. ఇంకో వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.